గృహబలం అంశానికి స్వాగతం. గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయినావు అని చెప్పినా ఇంకా మీరు వచ్చి జాయిన్ అవ్వండి అనేటువంటి రిపోర్టు రావడంలో ఆలస్యం జరిగిన, లేక ఇంటర్వ్యూలో అన్నీ చెప్పిన తర్వాత కూడా తర్వాత చెప్తానులేండి అని చెప్పేసి నిరాశకు ఈ యొక్క వ్యక్తి గురైన, ఇలాంటి వాళ్ళకి వాస్తుశాస్త్ర రీత్యానే కాకుండా గ్రహచార రీత్యా ఆచరించవలసినటువంటి అద్భుత లక్షణం మనకి మన మహర్షులు తెలియచేశారు. దైవం యొక్క దివ్య శక్తి వల్లనే వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటాయి. కాబట్టి అదృష్టం అనేది దైవం ఏర్పరిచినటువంటి కనిపించని ఒక చక్కటి విశేషాంశం. కాబట్టి ఆ దైవ బలం ఉండాలి, అదృష్టం కలిసి రావాలి. కాబట్టి దైవ బలం తోడైనప్పుడు ఉద్యోగాలు కూడా అవంతట అవే నడిచి వస్తాయి ఇంటికి అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించటానికి మనం దైవ బల రీత్యా ఆచరించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే, వాస్తుశాస్త్ర రీత్యానే కాకుండా మన మహర్షులు చెప్పిన అమూల్యవంతమైనటువంటి విశేషాంశాల్ని గనక అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది సుమా. ఇంటర్వ్యూలో మీరు విజయాన్ని సాధించాలి అంటే మీరు చేయవలసిందల్లా 5 గవ్వలు తీసుకోండి. చిన్ని గవ్వలు చాలు. ఆ 5 గవ్వలకి కూడా పసుపుతో బొట్టు పెట్టండి. మీ యొక్క తలపై నుంచి అలా 7 సార్లు పైనుంచి కిందకి దిగదుడుచుకోండి. అంటే మీరు ఈ విధంగా తిప్పుకోవాలి అన్నమాట. ఆ విధంగా కుడి నుంచి ఎడమకి దిగదుడుచుకొని హనుమంతుని ఆలయం దగ్గరకు వెళ్ళండి. ఆ ఆలయంలో ఒక తాంబూలంలో దక్షిణతో సహా ఒక బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించటానికి మీకు పరిజ్ఞాన తత్వంతో కూడినటువంటి సంభాషణ చాతుర్యం వస్తుంది. అక్కడ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పి ఎదుటి వారిని ఆనందింపచేస్తేనే కదా వాళ్ళు మీకు ఉద్యోగాన్ని ఇచ్చేది, ఇతడు సమర్థుడు అని చెప్పేది. అందుచేత ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన నవ వ్యాకరణకర్త, చక్కటి సంభాషణ చాతుర్యం కలిగిన వ్యక్తి, వాక్ పటిమ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ధీరోదాత్తుడు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని గనక సంపాదించి ఇంటర్వ్యూకు గనక వెళ్ళినట్లయితే చక్కటి వాక్కుతో ఇతరులను ఆకర్షింపచేసుకొని మీరు ఉద్యోగంలో విజయాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ మీరు సెలెక్ట్ అయ్యి ఇంకా ఆ కాగితం కనుక రాకుండా ఉన్నట్లయితే మీరు మీ ఇంట్లో వంటగదిలో చక్కగా స్టవ్ మీద పెనం మీద పటిక ముక్క తీసుకొని ఆ పటిక ముక్కను వేడి చేయండి. సోమవారం నాడు చేయాలి ఈ కార్యక్రమం. ఆ వేడి చేసిన పటిక ముక్కను మీ చుట్టూతా కూడా 7 సార్లు తిప్పుకొని అలా తిప్పుకొని డస్ట్బిన్లో పాడేయండి. మీకు వెనువెంటనే ఆర్డర్స్ వచ్చి తీరతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింప చేసుకోవటానికి చక్కటి ఉదాహరణగా మనం గ్రహించాల్సి ఉంటుంది సుమా. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం ఎంతగా కృషి చేసినప్పటికీ కూడాను కలిసి రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలి అంటే తెల్లని వస్త్రం జెండాగా చేసి రావి చెట్టుపై ఎగరవేసి చూడండి. వ్యాపార బాధలన్నీ తొలగిపోయి చక్కటి వ్యాపార అభివృద్ధి మీరు సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు ఇమిడి ఉంటాయి. ఈ తెల్లని గుడ్డను జెండాగా చేసి రావి చెట్టుపై కనుక అలా గనక వేలాడ తీసినట్లయితే తప్పనిసరిగా మీకు విజయం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది మీరు చక్కటి సంపాదనా తత్వంతో కీర్తి ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఉంటుంది.
అంతేకాదండి, ఒక చక్కటి పౌర్ణమి నాడు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసిరండి. మీకు పట్టినటువంటి ఆ యొక్క దురదృష్టం తొలగిపోతుంది. అదృష్టం మీ వెంట నడిచి వస్తుంది. సముద్ర స్నానం చేసిన తర్వాత మంచినీటితో కూడా మరలా స్నానం చేయాలి సుమా. రానున్నది జ్యేష్ఠ పౌర్ణిమ కాబట్టి ఆ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు కూడా మీరు సముద్ర స్నానం గనక ఆచరించినట్లయితే మీ యొక్క వ్యాపార అభివృద్ధి చక్కగా జరగటానికి, మీకు పట్టినటువంటి దురదృష్టం తొలగిపోవటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంది.